హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు వీడియో వచ్చేసి పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం పెసరపప్పు అనేది నానపెట్టుకోవాలి. ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసి నీట్గా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని దానిలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసి అరగంట పాటు పెసరపప్పు అనేది నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఎంత నానితే అంత తొందరగా ఉడికిపోతుంది ఫ్రైలో. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది పొనగంటి కూర. ఆకులు తీసుకుని కాడలు ఏమీ లేకుండా నీట్గా పక్కన పెట్టుకున్నాను. పొనగంటి కూర తినడం వల్ల చాలా అయితే యూజెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్స్ అవి చూస్తూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. కళ్ళకు అనేది చాలా ఎఫెక్ట్ దానివల్ల. వారంలో ఒక్కసారైనా పొనగంటి కూర తీసుకొచ్చి పెట్టడం వల్ల కళ్ళకు అనేది చాలా మంచిది. ఇప్పుడు ఫ్రై కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి, పొట్టు తీసేసి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం కారం అనేది యాడ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాము. సో మన కారానికి ఎంత అయితే మనం తింటామో దానికి తగ్గట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉల్లిపాయ ఏమీ అవసరం ఉండదు ఈ ఫ్రైకి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటి ఆకునైతే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఆకు చాలా చిన్నగా కనిపిస్తున్నా కానీ టైం అయితే పడుతుంది కొంచెం వేగడానికి. ఇది ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇది కొద్దిగా ఫ్రై అయింది. సో దీనిలోకి రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఆకుకూరను మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, బాగా మగ్గింది ఆకుకూర అనేది. పొనగంటి ఆకు బాగా మగ్గింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు, పెసరపప్పు అనేది ఉడకాలి కదా. సో మొత్తం ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని పప్పును అనేది ఉడికించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు వేసిన తర్వాత అడుగంటేస్తుంది. సో అడుగంటకుండా కలుపుతూ మధ్య మధ్యలో తీస్తూ మనం పప్పు అనేది ఉడికించుకోవాలి. పొనగంటి కూరలో అధిక శాతం ఎక్కువగా కాల్షియం అయితే ఉంటుంది. పాలలో కన్నా 4 రెట్లు అధిక శాతంతో కలిగి ఉంటుంది. దీనివల్ల కాళ్ళ నొప్పులు కానీ ఎముకలు స్ట్రాంగ్గా కూడా ఉంటాయి, దృఢంగా ఉండిద్ది. బోన్స్ అనేవి బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. పొనగంటి కూర వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకొంచెం ఉడకాలి. సో దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లైట్గా ఒకసారి మొత్తం మిక్స్ చేసి పప్పు అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 1 to 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి పప్పు అనేది ఉడికిపోతుంది. పొనగంటి పెసరపప్పు ఫ్రై అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది, కాకపోతే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం దగ్గరగా ఉండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే పొనగంటి ఆకు కూడా ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. ఫస్ట్ తినేవాళ్ళు కూడా ఈజీగా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.